పేరు సాత్విక. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఈ బోగతా వాటర్ ఫాల్స్ కి ఫస్ట్ టైం వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ మొన్నటిదాకా వర్షాలు పడేసరికి వాటర్ ప్రెజర్ కూడా చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినాక మనసు తృప్తిగా ఉంది. వచ్చే దారిలో అడవిలో నుంచి వచ్చేసరికి చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యేసరికి వాటర్లోకి దిగనివ్వట్లేదు. సో అది ఒకటి మైనస్ పాయింట్. మంచి రెయిన్ఫాల్ తర్వాత వస్తే మనకి ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో నా పేరు ఝాన్సీ. ఐ హావ్ కమ్ ఆల్ వే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వైజాగ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ. సో ఇక్కడికి 130 kilometers ట్రావెల్ చేసి వచ్చాం బొగతా వాటర్ ఫాల్స్ చూద్దామని. ఎస్పెషల్లీ దిస్ సీజన్లో మాకు ఇది చూడగానే, ఎస్పెషల్లీ దిస్ సీనరీ చూడగానే అంత దూరం ఆ వర్షం అంతా ది ఆల్ వర్త్ ఇట్ అనిపించింది. ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ పారడైజ్ ఆన్ ఎర్త్. బ్యూటిఫుల్, అమేజింగ్. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయబుల్గా ఉంది. అసలు టైమే తెలియలేదు. అది మళ్ళీ రావాలని కూడా అనిపిస్తుంది. మైనస్ అంటే సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా చాలా బాగానే ఉన్నాయి, స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఐ డోంట్ థింక్ దర్ ఎనీ మైనసెస్ హియర్. ట్రావెలింగ్ టైంలోని రోడ్స్ కొంచెం మధ్యలోని హోల్స్ అన్నీ ఉన్నాయి. అవి లేకపోతే అంత స్మూత్గా ఉంటుంది. వెల్ మై ఫ్రెండ్స్, everybody should experience this. Everybody should come here. Come sometimes computers, phones అవన్నీ వదిలేసి బయటకు వచ్చి just expose to yourself to this nature. హర్షిని. ఇక్కడికి వచ్చింది మేము ఫస్ట్ టైం. చాలా బాగుంది వ్యూ అయితే. కానీ డెవలప్మెంట్ ఇంకా కొంచెం చేస్తే బాగుండు. చాలా దూరం నుంచి వచ్చినాం కాబట్టి వాటర్లో దిగడం కానీ అవేం ఇంకా ఫెసిలిటీస్ ఏం పెట్టలేదు. అవన్నీ కూడా అరేంజ్ చేసి పెడితే కొంచెం లైక్ వచ్చిన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఇంకా ఎక్కువ సాటిస్ఫై అవుతారు. లాంగ్ నుంచి వచ్చి చాలా ఎంజాయ్ అయితే చేసినాం. బాగుంది, వ్యూ బాగుంది. ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే చేయాలి, చాలా డెవలప్మెంట్ చేయాలి. నేమ్ ఈస్ నిఖిల. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మెట్పల్లి, జైత్యాల డిస్ట్రిక్ట్. ఈ బొగతా వాటర్ ఫాల్ చాలా బాగుంది. దీనికి ఇంకా కొంచెం డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ థింగ్, గార్డ్స్ అనే వాళ్ళు ఎక్కువ లేరు ఇక్కడ. సో ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ ఇంకా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ స్టాల్స్ కానీ ఏం లేవు ఇక్కడ. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఐ రిక్వెస్ట్. పిల్లలకి కూడా కొంచెం స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ సైడ్ ఏరియా కానీ అక్కడ ఇంకొంచెం డెవలప్మెంట్ అనేది ఇక్కడ అవసరం. సో I request to develop. నేచర్ ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఎంజాయ్ అయితే చాలా చేయొచ్చు. అండ్ ఈ సీజన్లో చాలా బాగుంది. తెలంగాణ నయగరా కూడా అంటారు దీన్ని. సో ఇట్ రియలీ ఫీల్స్ లైక్ ఎ నయగరా ఫాల్స్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు ఎంజాయ్ హియర్. థ్యాంక్ యూ.